మీ ఫోన్పే లేదా గూగుల్ పేకి కేవైసీ అప్డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుంది అని మెసేజ్ వచ్చిందా? ఆ లింకు క్లిక్ చేసి ఒక చిన్న తప్పు చేశారో మీ ఖాతాలోని ₹1,00,000 మాయమైపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇటీవల రమేష్ అనే వ్యక్తికి ఒక కాల్ వచ్చింది. మీ కేవైసీ పూర్తవ్వలేదు అని చెప్పగానే ఆయన భయపడిపోయి వాళ్ళు చెప్పిన యాప్ అనేది ఇన్స్టాల్ చేశాడు. రిజల్ట్ ఏమైంది? కేవలం 5 నిమిషాల్లో ఆయన ఖాతా నుంచి ₹48,000 మాయమయ్యాయి. అసలు సైబర్ నేరగాళ్ళు మిమ్మల్ని ఎలా బురుడి కొట్టేస్తారో ఈరోజు వీడియోలో క్లియర్గా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ ఈజ్ అను బ్లాగ్స్ తెలుగు. వెల్కమ్ టు మై ఛానల్. మోసాలు అనేవి చాలా రకాలుగా జరుగుతాయండి. దాంట్లో ఫస్ట్ ఇది కేవైసీ మోసం. ఈ కేవైసీ అప్డేట్ మోసం ఎలా ఉంటాయంటే, మోసగాళ్ళు అనేవాళ్ళు బ్యాంక్ అధికారులాగా ఫోన్ చేసి పాన్ అనేది లింక్ చేయాలని లేదా మీ బ్యాంక్ అకౌంట్ అనేది బ్లాక్ అవుతుందని భయపెడతారు. చాలామంది కస్టమర్ కేర్ నెంబర్ కోసం గూగుల్లో సెర్చ్ చేస్తుంటారు. కానీ గుర్తుంచుకోండి, గూగుల్లో ఉండే నెంబర్లో నకిలీవి కూడా ఉంటాయి. తెలియని నెంబర్లకు అనేది మీరు కాల్ చేసి వారు పంపిన లింకులు అనేవి క్లిక్ చేస్తే డబ్బులు అనేవి పోతాయండి. తర్వాత బ్యాంకులు అనేవి ఎప్పుడు కూడా ఫోన్లోని ఓటీపీ లేదా యూపీఐ పిన్ అడగవండి. డైరెక్ట్గా బ్యాంక్ అధికారులే మీకు ఫోన్ చేస్తే వాళ్ళకేంచి నిజంగా అకౌంట్లోని మనకి కేవైసీ అప్డేట్ ఏదైనా చేయాలనుకుంటే వాళ్ళు ఫోన్ చేసి మనకి డైరెక్ట్గా బ్యాంక్కే రమ్మంటారు తప్ప ఫోన్లో ఎప్పుడు కూడా ఓటీపీ కానీ యూపీఐ పిన్ కానీ అడగవు. ఇది మీరు గుర్తుంచుకోండి. తర్వాత ఇది స్క్రీన్ షేరింగ్ మోసం. ఈ రెండోది స్క్రీన్ షేరింగ్ మోసం అండి. వీళ్ళు ఏం చేస్తారంటే మీ సమస్య తీరుస్తామని చెప్పి ఏదైనా ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేయమంటారు. ఒక లింక్ అనేది పంపిస్తారండి. ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేయమంటారు. మీరు ఆ యాప్ అనేది ఇన్స్టాల్ చేస్తే మీ ఫోన్ అనేది స్క్రీన్ మొత్తం కూడా వాళ్ళకి కనిపిస్తుందండి. మీరు బ్యాంకింగ్ యాప్ ఓపెన్ చేసి పిన్ కొట్టగానే ఆ వివరాలు వాళ్ళు చూసి మీ బ్యాంక్ అకౌంట్లోని డబ్బులు అనేవి ఖాళీ చేస్తారు. సో ఎప్పుడు కూడా ఏదైనా లింక్ అనేది మీకు వచ్చి ఇన్స్టాల్ చేయమంటే మీరు ఏ యాప్స్ కూడా ఇన్స్టాల్ చేయకండి. మీకు తెలియని కొత్త యాప్స్ ఇన్స్టాల్ చేయకండి. ఇప్పటి వరకు చెప్పిన ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అనిపిస్తే ఇలాంటి రోజువారీ ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ అప్డేట్స్ని సింపుల్గా తెలుసుకోవడానికి ఇప్పుడే మా అను బ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మోసం ఏంటంటే కలెక్ట్ రిక్వెస్ట్ మోసం. ఇది థర్డ్ వన్ అండి. దీంట్లో కలెక్ట్ రిక్వెస్ట్ మోసంలో ఎలా చేస్తారంటే చాలామంది ఇక్కడే మోసపోతారండి. కలెక్ట్ రిక్వెస్ట్ దగ్గర ఎవరైనా మీకు డబ్బులు పంపుతున్నాను యాక్సెప్ట్ చేయండి అని చెప్తే నమ్మకండి. ఇక్కడ ఒక గోల్డెన్ రూల్ గుర్తుంచుకోండి. మీ ఖాతాలోకి డబ్బులు రావడానికి అంటే మీ అకౌంట్లోకి డబ్బులు అనేది రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడు కూడా యూపీఐ పిన్ కొట్టాల్సిన అవసరం లేదండి. మీకు పిన్ అడిగారంటే అది డబ్బులు మీ అకౌంట్ నుంచి వెళ్తున్నాయని అర్థం. మీకు వస్తున్నప్పుడు ఎప్పుడు కూడా పిన్స్ కానీ యూపీఐ పిన్ అవసరం లేదండి. పిన్ అనేది అవసరం లేకుండానే మనకి రిసీవ్ చేసుకోవడానికి అవసరం లేదండి. మనం ఎవరికైనా సెండ్ చేసేటప్పుడు మాత్రం మనకు పిన్ అనేది అవసరం పడుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ క్యూఆర్ కోడ్ మోసం. ఇది ఓఎల్ఎక్స్ లేదా ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో వస్తువులు కొనే నెపంతో నేను అడ్వాన్స్ పంపుతున్నాను, మీరు ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి అంటారు. మీరు స్కాన్ చేసి పిన్ వేస్తే డబ్బులు అనేవి మీకు రావండి. మీ డబ్బులు అనేవి మీ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. సో ఎప్పుడైనా మనకి డబ్బులు అనేవి వచ్చేటప్పుడు పిన్నే కాదండి క్యూఆర్ కోడ్ కూడా అవసరం లేదు. ఎప్పటికైనా మనము వేరే వాళ్ళకి పంపినప్పుడు మాత్రం మనకి క్యూఆర్ కోడ్ కానీ పిన్ కానీ అవసరం పడుతుంది. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇది చివరిగా ఒక ముఖ్యమైన విషయం అండి. మీరు ఫోను లేదా బ్యాంకింగ్ యాప్లో ఏవైనా సమస్యలు ఉంటే కేవలం ఆయా అధికారుల యాప్లో ఉండే హెల్ప్ అండ్ సపోర్ట్ ద్వారానే సంపాదించండి. ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న అండి. మీరు ఎక్కువగా ఏ యూపీఐ యాప్ వాడుతున్నారు? ఫోన్పేనా, గూగుల్ పేనా, లేకపోతే పేటిఎమా లేదా భీమా? కింద కామెంట్లో చెప్పండి. అలాగే మీకు ఎప్పుడైనా ఎలాంటి ఫేక్ కాల్స్ అనేవి వచ్చాయా? మీ అనుభవాన్ని కూడా షేర్ చేస్తే ఇంకొకరికి ఉపయోగపడుతుందండి. తర్వాతది
ఫేక్ కస్టమర్ కేర్ మోసం అండి. గూగుల్‌లో ఫోన్‌పే లేదా గూగుల్ పే కస్టమర్ కేర్ నెంబర్ వెతికితే కొన్నిసార్లు నకిలీ నెంబర్లు మనకి కనిపించొచ్చండి. అక్కడికి కాల్ చేస్తే వాళ్ళు మీ ఓటీపీ, పిన్ లేదా ఇతర వివరాలు తీసుకొని ఖాతాని మీ బ్యాంకు అకౌంట్లోని డబ్బులు అనేవి ఖాళీ చేసేస్తారు. సో మీరు సరైన మార్గం ఎలా ఎంచుకోవాలంటే యాప్లో ఉన్న అధికారిక హెల్ప్ లేదా సపోర్ట్ ద్వారానే సంపాదించండి. ఇప్పుడు మనము మన డబ్బుల్ని ఎలా కాపాడుకోవాలో కొన్ని విషయాలు చెప్తానండి. దాంట్లో ఫస్ట్ పాయింట్ యూపీఐ పిన్ మీరు ఎవరితోనూ చెప్పవద్దు. తర్వాత ఓటీపీ కూడా ఎవరితోనూ పంచుకోవద్దండి. తర్వాత కలెక్ట్ రిక్వెస్ట్ అనేది అర్థం చేసుకొని మాత్రమే యాక్సెప్ట్ చేయండి. తెలియని క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవద్దు. స్క్రీన్ షేరింగ్ యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేయవద్దండి. బ్యాంకు లేదా యూపీఐ యాప్ అధికారిక వెబ్సైట్ లేదా యాప్ నుంచే సమాచారం అనేది తెలుసుకోండి. ఎస్ఎంఎస్ అనేవి అలర్ట్స్ అనేవి తప్పనిసరిగా ఆన్లో ఉంచుకోండి. ఒకవేళ మనకి డబ్బు పోతే మనం ఏం చేయాలి కూడా తెలుసుకుందాం. వెంటనే మీరు మీ బ్యాంక్ కస్టమర్ కేర్కి కాల్ చేయాలండి. యూపీఐ యాప్లోని రిపోర్ట్లో నుంచి ఫ్రాడ్ ఆప్షన్ అనేది ఉపయోగించండి. 1930 సైబర్ హెల్ప్ లైన్కి కాల్ చేయండి. cybercrime.government.inలో ఫిర్యాదు అనేది నమోదు చేయండి. మొదటి కొన్ని గంటలు అనేవి చాలా ముఖ్యమైనవండి. వెంటనే ఫిర్యాదు చేస్తే డబ్బు అనేది రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో చూసిన ఈ 5 యూపీఐ మోసాలు ప్రస్తుతం ఎక్కువగా జరుగుతున్నవే. ఈ ఒక్క వీడియోని మీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా తల్లిదండ్రులకి తప్పకుండా షేర్ చేయండి. ఒక షేర్ వల్ల ఎవరి డబ్బైనా మనం కాపాడవచ్చండి. ఇలాంటి ఉపయోగకరమైన ఫైనాన్స్ మరియు ట్యాక్స్ సేఫ్టీ వీడియోల కోసం అను వ్లాగ్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.